percentages. Yes, what is mean by percentage? When we express an amount as a part of 100, ఒక అమౌంట్ మనం తీసుకుంటే అది 100లో పార్ట్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఏమంటాము పర్సంటేజ్. పర్సంటేజ్ మీన్స్ ఏంటి పర్సంటేజ్ అంటే పర్ 100, పర్ అంటే 1/100 ఆర్ 100th టీహెచ్ వస్తే చెప్పాను నేను ఆల్రెడీ, డినామినేటర్లో ఏమొస్తుంది 100 వస్తుంది. ఓకేనా. పర్సంటేజ్ మీనింగ్ ఏంటి పర్ 100, 1/100 అని. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ సింబల్ ఇచ్చినట్లయితే మనం ఆ సింబల్ రిమూవ్ చేయాలి అన్నట్లయితే కనుక ఏం చేయాలంటే 1/100 వేసుకోవాలి. ఎక్స్ పర్సంటేజ్ ఎంత x/100. వై పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్, వై పర్సంటేజ్ అంటే ఎంతమ్మా y/100. హాఫ్ మీన్స్ ఇంటూ ఎక్స్. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. పర్సంటేజ్ సింబల్ ఉంటే మనం ఆ పర్సంటేజ్ సింబల్ ఎలా రిప్రజెంట్ చేయాలి 1/100. ఎప్పుడు ఈ పర్సంటేజ్ సింబల్ తీసేసినప్పుడు, రిమూవ్ చేసినప్పుడు 1/100 రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సంటేజ్ అంటే ఏం చేయాలి x/100. y పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ లో y పర్సంటేజ్, ఇంత పర్సంటేజ్ ఎంత y/100 ఇంటూ ఎక్స్. నౌ వాట్స్ ద ఫార్ములా ఫర్ పర్సంటేజ్? పర్సంటేజ్ ఈక్వల్ టు రిజల్ట్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారు పర్సంటేజ్ అన్నట్లయితే మార్క్స్ చెప్పేటప్పుడు. ఓకేనా, ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు అని అడుగుతారు కదా. మార్క్స్ ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు అన్ని చెప్పకుండా, అన్ని సబ్జెక్ట్ మార్క్స్ చెప్పకుండా టోటల్ ఎన్ని వచ్చాయి అన్ని సబ్జెక్ట్స్ కి కలిపి ఎన్ని వచ్చాయి అబ్టైనెడ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. ఎందుకు పర్సంటేజ్ చెప్పాలి, ఈచ్ సబ్జెక్ట్ లో మార్క్స్ చెప్పచ్చు కదా అంటే ఈచ్ సబ్జెక్ట్ లో మార్క్స్ చెప్పకుండా 80% వచ్చింది అన్నాం అనుకోండి, అంటే ఈచ్ సబ్జెక్ట్ లో 80 మార్క్స్ వరకు వచ్చాయి అంటే ఉన్న మార్క్స్ లో టోటల్ మార్క్స్ ఎంతో దాంట్లో 80% వచ్చాయి. ఓకే, బాగానే వచ్చింది అని చెప్పడానికి. ఓకేనమ్మా. ఏంటి అబ్టైనెడ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. ఎస్. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ ఏ ఫ్రాక్షన్ యాజ్ ఏ పర్సంటేజ్. ఫ్రాక్షన్ ఇచ్చేసి అంటే ఓన్లీ ఒక నెంబర్ ఇచ్చి, ఫ్రాక్షన్ కానీ డెసిమల్ కానీ ఓన్లీ నెంబర్ కానీ ఇచ్చేసి దేంట్లో ఎక్స్ప్రెస్ చేయాలా పర్సంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేయమన్నప్పుడు, ఇక్కడ పర్సంటేజ్ సింబల్ లేదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకేనా, చేయమన్నప్పుడు ఏం చేయాలంటే ఇంటూ 100 చేయాలి. ఎనీ నెంబర్ అన్నిటికీ ఏం చేయాలి ఇంటూ 100. ఇది మిక్స్డ్ గా ఉంది, నార్మల్ గా కన్వర్ట్ చేయండి. 5 are 5 plus 1 6/5 ఇంటూ 100. సింప్లిఫై చేద్దాం. 5 1s are 5 2s are 10, 0 ఉంది 0 అలాగే రాసుకుంటాం. ఫ్రాక్షన్ కి మల్టిప్లికేషన్ లో ఎనీ నెంబర్ వచ్చినా దట్ బిలాంగ్స్ టు న్యూమరేటర్. ఓకేనా, ఇవి రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. మిగిలింది ఏంటి 2 into 20 60%. మనం ఇక్కడ పర్సంటేజ్ సింబల్ పెట్టాలి. ఎందుకు పర్సెంట్ లేక మనం కన్వర్ట్ చేస్తున్నాం. 5 1s ఆగే 5 2s are 10, 0 అలాగే వస్తుంది. 6 2s are 120%. ఓకేనమ్మా. నెక్స్ట్, డెసిమల్స్ లో ఉన్నా కూడా ఏం చేస్తాము ఇంటూ 100 వేస్తాం. డెసిమల్ మల్టిప్లికేషన్ లో మనం చెప్పాము ఈ డెసిమల్ పాయింట్ అనేది మల్టిప్లికేషన్ లో 100 కానీ 10 కానీ 1000 కానీ ఉంటే ఎట్ సైడ్ మూవ్ అవుతుంది మా రైట్ సైడ్ అవుతుంది. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ ఉన్నాయి. 2 డిజిట్స్ తర్వాత అంటే ఇక్కడ రావాలి పాయింట్ 45%. ఓకేనా. నెక్స్ట్ 12 రాసా నేను ఓన్లీ నెంబర్. కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ అంటే ఏం చేయాలి ఇంటూ 100 వేసేయాలి. 1200. ఓకేనమ్మా. ఫ్రాక్షన్ ఆర్ డెసిమల్ ఆర్ ఎనీ నెంబర్ కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ అంటే ఏం చేయాలి ఇంటూ 100 వేసుకోవాలి. ఇక్కడ సింబల్ వస్తుంది ఎందుకు మనం పర్సెంట్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇలా కాకుండా టు ఎక్స్ప్రెస్ ఏ పర్సంటేజ్ యాజ్ ఏ ఫ్రాక్షన్ గా ఎక్స్ప్రెస్ చేయండి. ఒక పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్ గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి.
పర్సంటేజ్ సింబల్ ఉంటే ఏం చెప్పమ్మా, బై 100 వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ పోతాయా? దేంతో పోతాయి? 2 4s are 8, 2 2s are 4. నెక్స్ట్ 2 5s are 0 అలాగే వస్తుంది. అగైన్ ఇట్ క్యాన్సిల్ విత్ 2. 2 2s are 5s are 2 2s are 1s. ఇంకా దేంతో అన్నా పోతాయమ్మా? 21/25. అంటే సింప్లెస్ట్ ఫామ్ లో రాసేయాలన్నమాట. సింప్లెస్ట్ ఫామ్ అంటే మనకు తెలుసు ఎలా రాయేస్తాం. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఇంకా క్యాన్సిల్ పోకుండా దాన్ని చూసుకోవాలి. అంటే ఏ టేబుల్లోని ఇవి రాకూడదు, ఇంకా 1 టేబుల్లో తప్ప ఏ టేబుల్లోని ఈ రెండు రాకూడదు. వస్తాయి 2 నెంబర్స్ రావు. కాబట్టి ఇది సింప్లెస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు, ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్ అడిగినప్పుడు ఎలా చేస్తాం అలాగే రాసుకుంటాం. పర్సంటేజ్ అంటే ఏం చెప్పమ్మా, 1/100. ఓకేనా? 2 1s are 2, 5s are 50. మల్టిప్లై చేయండి. 1 into 1 1, 2 into 50 250. ఓకేనా? పర్సంటేజ్ సింబల్ ఉంటే ఏం చేయాలి, ఇంటూ 1/100 వేసుకోవాలి. వీళ్ళు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది. ఇప్పుడు కూడా ఏం చేస్తామా, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంటే ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ 5 2s are 10, 10 plus 2 12/5. పర్సంటేజ్ ఉంది కదా, ఇంటూ 1/100. 2 6s are 2 5s are 2 3s are 2 25s are. మిగిలినవి ఏంటి నాన్న, 3 into 1 3, 25 5s are 125. ఓకేనా? ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. బేసిక్ ఫార్ములా మనం ఇక్కడ రాసాం కదా, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రాజు గేట్ 85 marks out of 100. Then find out percentage of what marks he get. అంటే అతనికి వచ్చిన మార్క్స్ కి పర్సంటేజ్ కనుక్కోమన్నారు. మనం ఏంటి ఫార్ములా చెప్పాము, అబ్టైనెడ్ మార్క్స్. ఎన్ని వచ్చాయి అతనికి, అబ్టైనెడ్ అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి రాసుకోవాలి. డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఎన్ని, 100 ఇంటూ 100. ఓకేనా? పర్సంటేజ్ ఏ విధంగా కనుక్కుంటాం. 5తో 5 1s are 5, 3 17 times 5 20 times 0 0 cancel. 2 1s are 2, 17 5s అమ్మా 85%. అంటే ఎంత వచ్చింది అతనికి, 85%. ఇంకోటి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, 100 టోటల్ మార్క్స్ 100 ఉంటే వాళ్ళు ఎన్నైతే మార్క్స్ ఇస్తారో అంతే పర్సంటేజ్ వస్తుంది మా. ఇక్కడ 85 వచ్చింది కదా, అతనికి పర్సంటేజ్ ఎంత వచ్చింది, 85% వస్తుంది. ఇది ఓన్లీ మార్క్స్ కేనా అంటే కాదు, ఎనీ నెంబర్ కి మీరు అప్లై చేయొచ్చు. ఏంటంటే 2 అన్నది 10 లో ఎంత పర్సెంట్ అని అడిగారు అనుకోండి, వాట్ పర్సెంట్ ఆఫ్ 2 in 10 అని అడిగారు అనుకోండి. 2 కదా మనకు అడిగారు, ఎందులో 10 into 100. ఎనీ నెంబర్ లో కూడా అడగచ్చు మా. ఒక నెంబర్ ఇంకో నెంబర్ లో ఎంత పర్సంటేజ్ అని అడిగినప్పుడు ఏదైతే నెంబర్ అడిగారో ఆ నెంబర్ వేసుకుంటా, ఆ టోటల్ నెంబర్ ఏంటో కింద వేసుకొని ఇంటూ 100 చేయాలి. 20%. ఓకేనా? ఈ విధంగా పర్సంటేజ్ అన్నది కనుక్కోవాలి. ఆ బేసిక్ ఫార్ములా అన్నది ఇంపార్టెంట్.